శనిక్ర అటు తీరా నాయన కెమెరా మ్యాన్ తెస్తావు ఎందుకు చెప్పండమ్మా. హ్యాపీ బర్త్డే టు భాస్కర్ రెడ్డి సార్. స్టార్ట్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు భాస్కర్ రెడ్డి సార్. హ్యాపీ బర్త్డే టు యు. ఎదురుగా బాగుంది మేడం, మరి అడుకోండి అడుకోండి. ఓకే. కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి మా నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బొమ్మరిల్లులో ఆయన బర్త్డే కేక్ కట్ చేసి పిల్లలతోటి ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మా పార్టీ నాయకులందరూ చేశారు. పార్టీ నాయకులు రాష్ట్ర కార్యదర్శులు వెంకటేశ్వరరావు గారు, రమణారెడ్డి గారు, బొట్ల రామారావు గారు, నగరాధ్యక్షుడు శంకర్ గారు, అదేవిధంగా బొట్ల సుబ్బారావు గారు, లీగల్ సెల్ కరుణర్ నగరకట్ట శ్రీనివాస్ గారు, మరియు మా ముఖ్య నాయకులు రమణమ్మ గారు, నాగమణి, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు రవికుమార్ గారు, రవీంద్రారెడ్డి గారు, ముల్లంగి రవీంద్రారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది ఆయన అభినందిస్తూ చెవిరెడ్డి గారి మీద తప్పుడు ఆరోపణలు చేసి 140 రోజులుగా ఆయన నిర్బంధంలో ఉన్నారు. ఈ సందర్భంగా భగవంతుడిని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ తప్పుడు కేసుని త్వరగా ఛేదించి బయటకు వస్తాడని మేము భగవంతుడిని బయటికి పంపించాలని దేవుడిని కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ఏదో ఒక ఛార్జ్షీట్ వేసి ఆయన్ని భయపెడితే మిగతా నాయకులు కూడా భయపడతారని, లేని స్కామ్లు, లిక్కర్ స్కామ్ అనేదానికి ఇంతవరకు ఎవిడెన్స్ దొరకలేదు. లేని స్కామ్లు ఆయన నిరూపించారు. లిక్కరు ఈ గవర్నమెంట్లో వాటర్ ప్లాంట్లు పెట్టినట్టు పెట్టి బెల్ట్ షాపులు ఊరు ప్రతి వీధి చివరన బెల్ట్ షాపులు పెట్టి టైమింగ్ లేకుండా ఎవరు అమ్ముతుంది మీ అందరికీ తెలుసు. వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో ప్రభుత్వమే అది మన షాపులు నడిపి ఒక వేళ ప్రకారంగా ఉదయం ఈ టైంకి సాయంత్రం ఈ టైంలోపే మద్య విక్రయాలు జరిగినాయి.
అది కూడా ప్రతి బాటిల్ కూడా ఇన్వాయిస్ మీద డిస్టిలరీ యూనిట్ల నుంచి షాపుకు రావడం జరిగింది. ఆ బిల్లు వెరిఫై చేస్తే మనందరికీ అర్థమవుతుంది దీంట్లో తప్పు జరగడానికి అవకాశం లేదు. కానీ ఈ ప్రభుత్వం బెల్ట్ షాపులు పెట్టి ప్రోత్సహిస్తా వేళాపాళ లేకుండా ఇన్వాయిస్తో పని లేకుండా బెల్ట్ షాపులకి ఈ కల్తీ లిక్కర్ని వాటర్ ప్లాంట్లు పెట్టినట్టు రాష్ట్రంలో విరివిగా అనేక జిల్లాల్లో ప్లాంట్లు పెట్టి వాటిని బెల్ట్ షాపుల ద్వారా అమ్ముకుంటూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ వాళ్ళు తప్పు చేస్తూ మా పార్టీ నాయకుల మీద నిందలేస్తూ దాంట్లో జైల్లో ఆ కేసుల్లో భాగంగా మా నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా నిర్బంధించడం చాలా దురదృష్టం. దీన్ని ఖండిస్తున్నాం. భగవంతుడు చెవిరెడ్డి గారు చెప్తూ ఉంటాడు, నేను భగవంతుడిని నమ్ముతానని. ఆ భగవంతుడిని కోరుకుంటా ఉన్నాం. ఈ కేసులు ఆయన మీద తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు శిక్షించి తనను బయటకు పంపాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన పుట్టిన సందర్భంగా ఆయన పూర్ణ ఆయుష్తోటి మంచి విజయాలతోటి ఇంకా మంచి ఎత్తి ఎదగాలని వారి కుటుంబం కూడా చల్లగా దేవుడు చూడాలని కోరుకుంటాం. పార్లమెంట్ ఇన్ఛార్జి వర్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు ఒంగోలు ఇన్ఛార్జి వర్యులు చుండూరు రవిబాబు గారికి, అలాగే పరిశీలకులు రమణారెడ్డి గారికి, ఒంగోలు టౌన్ అధ్యక్షులు ఆర్ శంకర్ గారికి మరియు సీనియర్ గత 140 రోజులుగా అక్రమ అరెస్ట్ చేసి ఆయన నిర్బంధించడం జరిగింది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తీవ్రంగా ఖండించారు. ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి చోట కూడా ఆయన గురించి ఈ విధంగా అంటే దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి, ఆయన ఇటువంటి మందు అలవాటు అలాంటి లేదు, ఆయన పూర్తిగా వ్యతిరేక మందుకు. ఆయన ఎలక్షన్లో కూడా ఎక్కడా కూడా మందు పొందినటువంటి పరిస్థితి లేదు. మరి అటువంటి వ్యక్తిని ఈకర స్కామ్లు అరెస్ట్ చేయడం ఆయన అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. రాబోయే రోజుల్లో ఈరోజు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి అవినీతి పెరిగిపోయింది, దాన్ని వదిలేసి సచివాలయాల పేర్లు మార్చడం. మరి ఈరోజు వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వాన్ని చూసి లావుటి వ్యక్తి అయితే బాగా బలంగా ఉన్నాడని చెప్పేసి వాళ్ళకు అధికారం ఇస్తే లావుటి వ్యక్తి నిద్రపోయినట్టుగా వాళ్ళందరూ కూడా నిద్రపోతున్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి అవినీతి మీద ఎక్కడ చూసినా కానీ ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, మందులో కావచ్చు, ప్రతి వైన్ షాప్ నుంచి కానీ ప్రతి చోట అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ మరి ప్రతి చిన్న కార్యక్రమం చిన్న పని జరగాలని కానీ సచివాలయాల్లో కూడా ఈరోజు అవినీతి పెరిగిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా మరి ఇక్కడ పిల్లలకి భోజన వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ జన్మదిన సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి కడిగిన ముత్యంలాగా ఆయన బయటికి రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. ఒంగోలు కేక్ కటింగ్ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి మా అన్నగారు చుండూరు రవి అన్న గారికి, అలాగే నగర అధ్యక్షులు కడారి శంకర్ అన్న గారికి, జిల్లా పంచాయతీరాజ్ అధ్యక్షులు నన్నయ్య రవికుమార్ గారికి, బొట్ల రామారావు అన్న గారికి, బొట్ల సుబ్బారావు అన్న గారికి, గత 140 రోజులుగా ఆయనకి సంబంధం లేనటువంటి ఒక కేసులో ఎప్పుడూ కూడా మద్యం వాసన కూడా చూడనటువంటి ఒక వ్యక్తిని తీసుకెళ్ళి అక్రమంగా 140 రోజులుగా ఆయన నిర్బంధించి వేలు వస్తుంది అని నమ్మిన ప్రతి ఒక్కసారి ఆయన మీద ఏదో ఒక అబద్ధపు ఛార్జ్ షీట్లు వేసి ఇంకా అక్రమంగా నిర్బంధించాలి అని చెప్పి రాజ్యాంగ విరుద్ధంగా నిర్బంధిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికే కల్తీ సారాలో వాళ్ళకు అంటుకున్న మరకను కూడా పచ్చ మీడియపు పైత్యం ద్వారా దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడుతూ ఇప్పటికే చాలా అక్రమ నిర్బంధాలు జరిగాయి. కానీ కమ్ముకున్న కారు మబ్బులని త్వరలోనే చీల్చుకుంటూ ప్రకాశం జిల్లాని అభివృద్ధి పదంలో నడపడానికి త్వరలోనే కడిగిన ముత్యంలో మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న గారు బయటకు వస్తారు. ఆయన ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ నిండు నూరేళ్ళు ఆ భగవంతుడు ఆయనకి ఆయుస్సునివ్వాలని, అదేవిధంగా ఆయన బయటకు వచ్చి యథాతథంగా ప్రజల్లో ఉంటూ మా అందరికీ కూడా అండగా నిలబడి ప్రజలకు మంచి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.